మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రపంచానికి పెద్దన్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే హెచ్చరికలకు మారుపేరు. ఒక్క మాటతో దేశాల తలరాతలను మార్చేసే ట్రంప్ ఇప్పుడు ఒక దేశం విషయంలో మాత్రం పూర్తిగా మెత్తబడ్డారా? నిన్నటి వరకు ఇరాన్ను ముక్కలు చేస్తా అని గర్జించిన ట్రంప్ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు? శాంతి చర్చల కోసం ఎందుకు వెంపర్లాడుతోంది? ఇరాన్ చర్చలకు రాకపోయినా అమెరికా ఎందుకు మౌనంగా ఉంది? అందరూ అనుకున్నట్లుగానే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే భయమా, లేక ఇరాన్ దగ్గరున్న ఆ విధ్వంసకర ఆయుధాలు చూసి ట్రంప్ వణికిపోతున్నారా అనేది ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అమెరికాలో ఎవరైనా చర్చలకు పిలిస్తే ఏ దేశమైనా కూడా వణికిపోతుంది. కానీ ఇరాన్ మాత్రం మేము రాము, మీతో చర్చలేంటి అని ముఖం మీద చెప్పేస్తుంది. అయినా సరే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయకుండా చాలా నెమ్మదిగా స్పందిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యూహాత్మక ఓటమి. గతంలో ఇరాన్ కమాండర్లను అమెరికా టార్గెట్ చేసినప్పుడు ఇరాన్ నేరుగా అమెరికా స్థావరాల మీద క్షిపణులతో విరుచుకుపడింది. అప్పుడు ట్రంప్కి అర్థమైంది ఒకటే, ఇరాన్ అంటే ఇరాక్ కాదు, లిబియా కాదు, ఇది ఎదురుదెబ్బ తీయగల సత్తా ఉన్న దేశం. అందుకే ఇప్పుడు యుద్ధం కంటే శాంతి మంత్రమే మేలని ట్రంప్ భావిస్తున్నారు. ఇది రాజనీతి అనుకోవాలా, లేక బలవంతుడిని చూసి భయపడి చేస్తున్న విజ్ఞప్తి అనుకోవాలా అర్థం కావడం లేదంటూ రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పుడు భావిస్తున్నారు. సో ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్లా ఆలోచిస్తాడు. ఆయనకు యుద్ధం కంటే వ్యాపారం ముఖ్యం. ఇరాన్తో యుద్ధం అంటే అది కేవలం రెండు దేశాల మధ్య గొడవ కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పట్టిన గ్రహణం. ఇరాన్ దగ్గర ఉన్న హార్మోజ్ జలసంధిని గనక మూసివేస్తే ప్రపంచానికి సరఫరా అయ్యే 20% చమురు ఆగిపోతుంది. అప్పుడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. దీనికి తోడు ఇప్పటికే ఉక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధాలకు మద్దతు ఇస్తూ అమెరికా ఖజానా ఖాళీ అవుతోంది. ఇప్పుడు నేరుగా ఇరాన్తో యుద్ధం అంటే ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేయాలి. దీంతో యుద్ధం కనుక సుదీర్ఘంగా సాగితే అమెరికా డాలర్ విలువ పడిపోయి ఆ దేశ తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి వెళుతుంది. అందుకే ట్రంప్ తన దేశ ప్రజల ఆగ్రహానికి గురికాకూడదని భావించి ఇరాన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చర్చలకు రావాలంటూ ఇరాన్ ముందు భయపడుతూనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు ట్రంప్. ఇక ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ఇప్పుడు ట్రంప్ను నిద్రపోనివ్వడం లేదు. ఇరాన్ వేల సంఖ్యలో ఉన్న కామికాజ్ డ్రోన్లు, మధ్యంతర శ్రేణి క్షిపణులు అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలను క్షణాల్లో బూడిద చేయగలవు. మరోవైపు రష్యా మరియు చైనాలు ఇరాన్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇరాన్ పైన చెయ్యి వేస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ట్రంప్కు తెలుసు. హెచ్చరికలు చేయడం వేరు, యుద్ధ రంగంలోకి దూకడం వేరు. అందుకే గతంలో ఫైర్ అండ్ ఫ్యూరీ అన్న ట్రంప్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అంటున్నారు. ఇది ఇరాన్ శక్తికి లొంగిపోవడమే అని రక్షణ రంగ నిపుణులు ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన అమెరికా ఇవాళ ఇరాన్ లాంటి దేశం చర్చలకు రానన్నా సరే మౌనంగా ఉంటుంది అంటే కాలం మారింది. ట్రంప్ వెనకడుగు వేయడం వెనుక యుద్ధ భయం కంటే ఆర్థిక పతనం పైన ఉన్న ఆందోళన ఎక్కువ కనిపిస్తోంది. యుద్ధం వస్తే అమెరికా గెలవచ్చేమో, కానీ ఆ విజయం కోసం అమెరికా తన అస్తిత్వాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ పులిలా గర్జించడం మానేసి పిల్లిలా అడుగులు వేస్తున్నారు. ఇరాన్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అమెరికాను కాపాడుతాయా, లేక అగ్రరాజ్య పతనానికి పునాది వేస్తాయా? కాలమే సమాధానం చెప్పాలి.